ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్. నేను మీ మునిలక్ష్మిని. తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం. ఈ వీడియోలో రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేస్తూ ఆ టికెట్స్ బుకింగ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది, ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే వీటన్నింటి గురించి ఈ వీడియోలో వివరించే ప్రయత్నం చేస్తానండి. సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు. అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను. ఓం నమో వెంకటేశాయ. ముందుగా రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్ నేరుగా తిరుమలకొచ్చి సేవలలో పాల్గొనే ఆర్జిత సేవలైన కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 4 రకాల ఆర్జిత సేవల్ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ సేవల్లో గాను కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం లోపల నిర్వహిస్తారు. ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 2 సేవలు శ్రీవారి ఆలయం బయట నిర్వహిస్తారు. అయితే కళ్యాణోత్సవం సేవకి ఒక టికెట్ కాస్ట్ 1000 రూపాయలు ఉంటుంది. ఆ టికెట్ పై 2 పర్సన్స్ ఆ కళ్యాణం సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. 2 అంటే 1 మేల్ పర్సన్, 1 ఫీమేల్ పర్సన్ కి మాత్రమే ఈ కళ్యాణోత్సవం సేవ టికెట్ అనేది బుక్ అవుతుంది. మిగిలిన 3 సేవలు అనగా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల ఆర్జిత సేవలు మీరు ఒక్కొక్కరికి సింగిల్ గా అయినా బుక్ చేసుకోవచ్చు, లేదు ఇద్దరికి కలిపి ఒకేసారైనా బుక్ చేసుకోవచ్చు. ఒకరికి బుక్ చేసుకునేలా ఉంటే 500 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఇద్దరికి బుక్ చేసుకునేలా ఉంటే 1000 రూపాయలు పే చేసి బుక్ చేసుకోవాలి. ఈ టికెట్స్ ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఏ ఇద్దరికైనా ఈ 3 రకాల ఆర్జిత సేవా టికెట్స్ అని ఒక మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి బుక్ చేసుకోవచ్చు అండి. అయితే ఈ 4 రకాల ఆర్జిత సేవలు స్వామి వారి మూలమూర్తికి నిర్వహించారండి, ఉత్సవ మూర్తులకు మాత్రమే నిర్వహిస్తారు. కాబట్టి ఈ 4 ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామి వారి మొదటి గడప దర్శనం ఉండదు. జయ విజయల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కాకపోతే దర్శనం క్యూ లైన్ ఎంట్రీ పాయింట్ అనేది సుపదం ఎంట్రీ పాయింట్ ఉంటుంది. ఈ సేవల్లో గాను ఊంజల్ సేవా టికెట్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు స్వామివారిని దర్శనం చేసుకొని తరువాత ఆ సేవలో పాల్గొనవచ్చు. కళ్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, ఈ 3 రకాల సేవల్ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ముందు ఆ ఆర్జిత సేవలో పాల్గొని సేవ అయిపోయిన తర్వాత స్వామివారిని దర్శనం చేసుకోవాలి. అయితే మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ 3 ద్వారా వన్స్ ఒక్కసారి ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకున్నారు అంటే మళ్ళీ సేమ్ ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవడానికి కంపల్సరీ మీ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, ఆధార్ నెంబర్, ఈ 3 కూడా ఖచ్చితంగా 6 నెలలు అనగా 180 రోజుల గ్యాప్ అనేది ఉండాలి. అయితే ఆన్లైన్ లక్కిడిప్లో సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధం, ఈ ఆర్జిత సేవలకి లక్కిడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు ఈ కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ వంటి ఆర్జిత సేవలు బుక్ చేసుకోవచ్చు. అవి లక్కిడిప్ ఆర్జిత సేవలు, ఈ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ ఆర్జిత సేవలు కాబట్టి వాటికి వీటికి సంబంధం లేదండి. లక్కిడిప్లో సెలెక్ట్ అయినటువంటి భక్తులు కూడా ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అనుకుంటే బుక్ చేసుకోవచ్చు, బుక్ అవుతాయి. కాబట్టి శ్రీవారి భక్తులు అందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలలో నేరుగా తిరుమలకు వచ్చి ఈ సేవలలో పాల్గొని సేవ అనంతరం స్వామివారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా ఈ టికెట్స్ ని టీటీడీ వారు రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 5 నిమిషాల ముందుగానే సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో నోట్ ప్యాడ్ ను కావచ్చు, క్లిప్ డైరీని కావచ్చు ఓపెన్ చేసుకుని మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ నేమ్, ఏజ్, ఐడి ప్రూఫ్ నెంబర్ అంటే ఆధార్ కార్డ్ నెంబర్, మొబైల్ నెంబర్, కంట్రీ, స్టేట్, సిటీ, పిన్ కోడ్, ఇలా ఈ డీటెయిల్స్ అన్ని కూడా నోట్ ప్యాడ్ లో కానీ క్లిప్ డైరీలో కానీ టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ మొబైల్ లో జీ బోర్డ్ అని, కీబోర్డ్ లో క్లిప్ బోర్డ్ అనే ఆప్షన్ లో డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇలా డీటెయిల్స్ అన్ని కూడా టైప్ చేసుకొని సేవ్ చేసుకున్న తర్వాత టీటీడీ వారు ఈ టికెట్స్ ని రిలీజ్ చేయడానికి ఒక 2 మినిట్స్ ముందుగా అంటే రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తారు. కాబట్టి ఉదయం 9:58 కల్లా సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు మీ సిస్టమ్ లో 2 వేరు బ్రౌజర్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఒకవేళ మొబైల్ లో బుక్ చేసుకునే వారు కనైతే మీ వద్ద 2 మొబైల్స్ ఉంటే ఆ 2 మొబైల్స్ లో వేరు మొబైల్ నెంబర్స్ తో లాగిన్ రెడీగా ఉండండి. ఇలా బ్రౌజర్స్ లో కావచ్చు, మొబైల్స్ లో కావచ్చు, రెండింట్లో లాగిన్ రెడీగా ఉండడం వలన ఎందులో అయితే మీకు తక్కువ వర్చువల్ క్యూ టైం వస్తుందో అందులో మీరు కంటిన్యూ ఫాస్ట్ గా బుక్ చేసుకోవచ్చు. సిస్టమ్ లో బుక్ చేసుకునే వారు ttdevastanam.ap.gov.in అనే టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్, ఓటీపీతో లాగిన్ బుక్ చేసుకోవాలి. మొబైల్ లో బుక్ చేసుకునే వారు బ్రౌజర్ ద్వారా అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో కానీ లేదా టీటీ దేవస్థానం మొబైల్ యాప్ ద్వారా కానీ మీరు లాగిన్ బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్స్ ని చాలా ఫాస్ట్ గా, ఈజీగా, అందరికంటే ముందుగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది. ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోస్ ను కూడా ఒకసారి చూడగలరు. ఇక నెక్స్ట్
తిరుమల శ్రీవారి పుష్కరంలో సంవత్సరానికి ఒక్కసారి 5 రోజుల పాటు ఫ్లోట్ ఫెస్టివల్ అంటే తెప్పోత్సవాలు నిర్వహిస్తారండి. 2026వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీ నుంచి మార్చి 2వ తేదీ వరకు ఈ 5 రోజులు తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే మార్చి 1, 2 ఈ 2 తేదీలకి సంబంధించిన తెప్పోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి అదే రోజు అనగా డిసెంబర్ 22వ తేదీ అంటే రేపు ఉదయం 10 గంటలకే టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఎవరైతే మార్చి 1, 2 తేదీలకి సంబంధించి తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటారు ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 10 గంటలకే లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాలి. ఒక్క పర్సన్ కి తెప్పోత్సవం సేవకి టికెట్ కాస్ట్ 500 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒకరికి లేదా ఇద్దరికి తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఇద్దరు ఆడవారు కావచ్చు, ఇద్దరు మగవారు కావచ్చు, ఇద్దరికైనా ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు అండి. తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు ఆ రోజు అంటే మీరు మార్చి 1వ తేదీకి బుక్ చేసుకున్నారనుకోండి, ఆ రోజు సాయంత్రం శ్రీవారి పుష్కరంలో జరిగే తెప్పోత్సవం సేవని చూసి సేవ అయిపోయాక సుపదం ఎంట్రీలో రిపోర్ట్ చేసి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. లేదు మీరు మార్చి 2వ తేదీకి సేవా టికెట్ ని బుక్ చేసుకుంటే 2వ తేదీ ఆ తెప్పోత్సవం సేవను చూసి సుపదం ఎంట్రీ ద్వారా వెళ్లి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులకి స్వామివారి మొదటి గడప దర్శనం ఉండదు. కేవలం జయ విజయాల వద్ద నుంచి నార్మల్ దర్శనమే ఉంటుంది. కానీ ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు తెప్పోత్సవం సేవా టికెట్ ని ఏ తేదీకైతే బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు మీరు ఎటువంటి ఆర్జిత సేవా టికెట్స్ ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు మార్చి 1వ తేదీకి తెప్పోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి, ఆ తేదీ నుంచి 6 నెలల ముందు వరకు ఎటువంటి ఆర్జిత సేవలు అనగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, పుష్పయాగం, ఇంకా పవిత్రోత్సవం ఇలాంటి ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోనటువంటి భక్తులకి మాత్రమే ఈ తెప్పోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అంటే మీ మొబైల్ నెంబర్ తో కానీ, మెయిల్ ఐడితో కానీ, ఆధార్ నెంబర్ తో కానీ ఈ ఆర్జిత సేవలు ఏవి కూడా బుక్ చేసుకోని భక్తులకే తెప్పోత్సవం సేవా టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ దీనిని గమనించుకొని ఎవరైతే మార్చి 1, 2 తేదీలకి సంబంధించి తెప్పోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారో ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:55 కల్లా మీ డీటెయిల్స్ అన్ని కూడా రెడీగా టైప్ చేసి పెట్టుకొని 9:58 కల్లా టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ ఆర్ మొబైల్ యాప్ లో లాగిన్ రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నెక్స్ట్ తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సరానికి ఒక్కసారి 3 రోజుల పాటు వసంతోత్సవాలు నిర్వహిస్తారండి. 2026వ సంవత్సరంలో మార్చి 30వ తేదీ నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు ఈ 3 రోజులు వసంతోత్సవాలు నిర్వహిస్తారు. అయితే మార్చి 30, 31 ఈ 2 తేదీలకి సంబంధించిన వసంతోత్సవం సేవా టికెట్స్ ని భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు అనగా డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారు. ఒక్క పర్సన్ కి వసంతోత్సవం సేవా టికెట్ కాస్ట్ 300 రూపాయలు ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి మీరు ఒకరికి లేదా ఇద్దరికి వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ భక్తులు గమనించుకోవాల్సింది, మీరు ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అన్న ఆ తేదీ నుంచి ముందు 6 నెలల వరకు ఫర్ ఎగ్జాంపుల్ మార్చి 30 లేదా 31వ తేదీకి మీరు వసంతోత్సవం సేవా టికెట్ ని బుక్ చేసుకోవాలి అనుకోండి, ఆ తేదీ నుంచి 6 నెలల లోపు ఎటువంటి ఆర్జిత సేవల్ని మీరు బుక్ చేసుకోకుండా ఉంటేనే అలాంటి భక్తులకి ఈ వసంతోత్సవం సేవా టికెట్స్ కూడా బుక్ అవుతాయి. ఎందుకు ఈ విషయం చెప్తున్నాను అంటే, మామూలుగా మనం ఏ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అన్న కంపల్సరీ రెండోసారి ఆర్జిత సేవా టికెట్ ని బుక్ చేసుకోవడానికి 6 నెలల గ్యాప్ అనేది ఉండాలి. సో తెప్పోత్సవం సేవా టికెట్ అయినా, వసంతోత్సవం సేవా టికెట్ అయినా ఇవి రెండూ కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలే. కాబట్టి మీరు ఈ ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోవాలి అంటే ఆ తేదీ నుంచి ముందు 6 నెలల లోపు మీరు ఆర్జిత సేవల్ని బుక్ చేసుకోకుండా ఉంటేనే అలాంటి భక్తులకి టికెట్స్ అనేవి బుక్ అవుతాయి. అయితే ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకరణ సేవ, తెప్పోత్సవం, వసంతోత్సవం ఈ 6 రకాల ఆర్జిత సేవల్ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి రేపు అనగా డిసెంబర్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. ఈ 6 ఆర్జిత సేవలు కూడా ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు, అంటే ఎవరైతే ముందుగా లాగిన్ బుక్ చేసుకుంటారో వారికి మాత్రమే బుక్ అవడం జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే ఈ 6 రకాల ఆర్జిత సేవల్ని మార్చి నెలకి సంబంధించి బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు ఉదయం 9:58 కల్లా లాగిన్ రెడీగా ఉండి బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ టికెట్స్ బుకింగ్ సంబంధించిన డెమో వీడియో ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగిందండి. ఇక నెక్స్ట్ ఆన్లైన్ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని 2026 మార్చి నెలకి సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి డిసెంబర్ 22వ తేదీ అనగా రేపు మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి. అయితే ఈ వర్చువల్
వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది, మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొనే అవకాశం లేదు. మీరు వర్చువల్ సేవని బుక్ చేసుకున్న తేదీకి టీవీలో SVBC భక్తి ఛానల్లో ఆ సేవ లైవ్ టెలికాస్ట్ అవుతుంది. మీరు మీ ఇంటి వద్ద నుంచి టీవీలో ఆ సేవని చూడాల్సి ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా మళ్ళీ ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవాలి. అంటే ఈ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకునే భక్తులు 2 సార్లు ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలండి. మొదటిసారి అమౌంట్ ను పే చేసి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి. రెండవసారి ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న తేదీలకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో దర్శనం టికెట్ ని బుక్ చేసుకోవాలి. అయితే మీరు బుక్ చేసుకున్న వర్చువల్ సేవ టికెట్ కి 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2025 డిసెంబర్ 10వ తేదీకి వర్చువల్ సేవని మీరు బుక్ చేసుకున్నారు అనుకోండి. ఆ వర్చువల్ సేవకి 1 ఇయర్ అనగా 2026 డిసెంబర్ 9వ తేదీ వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ వర్చువల్ సేవ బుకింగ్ హిస్టరీ ద్వారా ఆ 1 ఇయర్ లో ఆన్లైన్ లో అవైలబుల్ ఉన్న ఏ నెలలో ఏ తేదీకైనా ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో మీరు దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకొని ఆ తేదీకి తిరుమలకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. అయితే వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనగా ఈ 500 రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకున్నటువంటి భక్తులు మీరు ఏ తేదీకి దర్శనం ని బుక్ చేసుకున్నారు ఆ తేదీ తిరుమలకి చేరుకొని ATC సర్కిల్ వద్ద రిపోర్ట్ చేస్తే మిమ్మల్ని కూడా 300 రూపీస్ క్యూ లైన్ లోని స్వామివారి దర్శనం అలో చేయడం జరుగుతుంది. అయితే ఒక్క మొబైల్ నెంబర్ తో లాగిన్ అయి ఒక్కసారికి ఇద్దరికి వర్చువల్ సేవా టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు. ఆ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయినప్పుడు లాగౌట్ కాకుండా కంటిన్యూస్ గా అలాగే 10 లేదా 15 మందికైనా ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అంటే ఒక్కొక్కసారి ఇద్దరిద్దరి చొప్పున 10 మందికి కావచ్చు 15 మందికి కావచ్చు ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ అనే బుక్ చేసుకోవచ్చు అండి. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా దీనిని గమనించుకొని ఎవరైతే 2026 మార్చి నెలకి సంబంధించి ఆన్లైన్ వర్చువల్ సేవా దర్శనం అనగా 500 రూపాయల దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అనుకుంటున్నారు ఆ భక్తులందరూ కూడా రేపు మధ్యాహ్నం 2:58 కల్లా టీటీ దేవస్థానం.ap.gov.in అని టీటీడీ అఫీషియల్ బుకింగ్ వెబ్సైట్ లో మీ మొబైల్ నెంబర్ OTP తో లాగిన్ అయి రెడీగా ఉండి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఈ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ ని కూడా చాలా ఫాస్ట్ గా ఈజీగా ఎలా బుక్ చేసుకోవచ్చు అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను. ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. ఓకే అండి, ఇవి 2026 మార్చి నెలకి సంబంధించి రేపు రిలీజ్ చేస్తున్న టికెట్స్. మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నానండి, రేపు ఉదయం 10 గంటలకు రిలీజ్ చేసే టికెట్స్ ని మీరు బుక్ చేసుకుంటే సేవ ప్లస్ దర్శనం 2 ఉంటాయి. అంటే మీరు నేరుగా తిరుమలకు వచ్చి ఆ సేవలో పాల్గొని సేవ అయిపోయాక స్వామివారి దర్శనం చేసుకోవచ్చు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు రిలీజ్ చేసే వర్చువల్ సేవ దర్శనం బుక్ చేసుకుంటే మీరు సేవలో పాల్గొనే అవకాశం ఉండదు. ఆ సేవ ద్వారా మళ్ళీ దర్శనం ని ఆన్లైన్ లో బుక్ చేసుకొని ఆ తేదీకి మాత్రమే మీరు తిరుమలకు వచ్చి కేవలం దర్శనం మాత్రమే చేసుకోవాల్సి ఉంటుంది. ఈ రెండిటి మధ్య ఉన్న డిఫరెన్స్ ని గమనించుకొని రేపు ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇక నిన్నటి ఈ రోజుటి దర్శనం వివరాలు. ముందుగా నిన్నటి రోజున అనగా డిసెంబర్ 20వ తేదీ శనివారం రోజున 78,466 మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా 29,722 మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు. అలాగే 3,52,00,000 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు. ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది. ఈ రోజు ఉదయం 6 గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామివారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ 2 లోని 14 కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు. ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 8 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 10 నుంచి 12 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి. కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు. అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను. ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ SST టోకన్స్ కావచ్చు, శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ ను కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకు వచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 3 నుంచి 5 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. అలాగే 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ ను కావచ్చు, 500 రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి ఈ రోజు దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఓకే అండి, ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా రేపు రిలీజ్ చేస్తున్న మార్చి నెల సేవా టికెట్స్ ని ఒకసారి రివైండ్ చేసే ప్రయత్నం చేశానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా
లైక్ చేయగలరు, అలాగే షేర్ చేయగలరు. ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. టీటీడీకి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ ని అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్, వాట్సాప్ ఛానల్, అరట్టాయ్ ఛానల్లో జాయిన్ అవ్వగలరు. ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది. అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుక ఉంటే కాల్ మీ ఫర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.